దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. ఈ ఆలస్యం చేసేవాడిని బుద్ధిహీనుల ఎడల ఆయనకి ఇష్టము లేదు. ఇష్టము లేనివాడిని ఎవడు దీవించనే. చాలా మంది కోల్పోవటం ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈ దీవెనలు కోల్పోవటానికి ప్రధాన కారణం ఏంటంటే కపటంగా వెళ్ళిపోతున్నాయి. అవి మన దగ్గర ఉండాల్సినవి, మన పిల్లలకి, మన కుటుంబానికి అందాల్సిన దీవెనలన్నీ వేరే వాళ్ళు కొట్టుకొని పోతానే ఉన్నారు. కేవలం దేనివల్లంట? సాగు చేయటం మూలన, లేటు చేయటం మూలన. దాన్ని ఇంకా ఇంకా నానబెట్టి ఇంకా మూర్ఖులాగా ఆలోచించటం వలన రావాల్సిన వెళ్ళిపోతాం. ఈరోజు అట్టి శాపం మన మీద నుంచి తొలగిపోవును గాక, మనకి విడుదల కలుగును గాక, మనకి సమృద్ధి కలుగును గాక, మనలో కపటం అంతా వెళ్ళిపోవును గాక. మన మీద ఎవడైతే కపటంగా మోసంగా చేసి మనకు రావాల్సిన దీవెనలు, మన పిల్లలకు రావాల్సిన దీవెనలు కొట్టుకొని పోతున్నా అవి ఆగిపోవును గాక.